హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ ఈజీ. మన ఛానల్లో సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మ్యాథ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి మ్యాథ్స్లో వీడియోస్ అయితే చేస్తున్నాం. ఆ వీడియోస్లో 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పార్ట్ 3 వీడియోస్ అయితే కనుక ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్లో వీడియో చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ఉండే వీడియోస్ కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. 10th క్లాస్ ఓవరాల్ సిలబస్ కంప్లీట్గా మన వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. మిస్ చేసుకోకుండా ట్యూషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడే పిల్లలు, అలాగే ట్యూషన్కి చెప్పించుకోవడానికి టైం లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax² + bx + c = 0 అని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. సో దీంట్లో డిస్క్రిమినెంట్ ఫార్ములా b² - 4ac. డిస్క్రిమినెంట్ బట్టి నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక పాజిటివ్ అయితే, దట్ మీన్స్ పాజిటివ్ అయిందంటే మోర్ దాన్ 0 అయితే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయని చెప్తాం. డిస్క్రిమినెంట్ = 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయని చెప్తాం. డిస్క్రిమినెంట్ <0 అయింది, <0 అయిందంటే నెగిటివ్ అయినట్లయితే, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే నో రియల్ రూట్స్ అనేటువంటి విషయాన్ని మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 7 చూస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. దీని యొక్క నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటనేసి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాను. 2x² - 4x + 3 = 0. హియర్ a = 2, b -4, c = 3. x² కోఎఫిషియంట్ a అవుతుంది, x కోఎఫిషియంట్ b అవుతుంది, కాన్స్టెంట్ c అవుతుంది. సో discriminant is equal to b² - 4ac. అంటే -4² - 4 × 2 × 3. 4² అంటే 16, 4 2 = 8, 8 3 = 24, -24 అంటే -8 వచ్చింది. అంటే <0. No real roots. Given quadratic equation have no real roots. ఇచ్చిన quadratic equation కి రియల్ రూట్స్ లేవు అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ అలాగే ఎక్సర్సైజ్ 4.3లో ఫస్ట్ రామన్లో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. 2x² - 3x + 5 = 0. కంపేర్ విత్ ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే a వాల్యూ 2, b వాల్యూ -3, c వాల్యూ 5. Discriminant is equal to b² - 4ac. అంటే -3² - 4 × 2 × 5. సో ఇక్కడ 9 - 2 5 = 10, 10 4 = 40 అవుతుంది. -31 అయింది. <0 కాబట్టి నో రియల్ రూట్స్ అని రాసేస్తాం. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటే 3x² - 4√3x + 4 = 0. x² కోఎఫిషియంట్ a వాల్యూ 3 అవుతుంది, x కోఎఫిషియంట్ b వాల్యూ -4√3 అవుతుంది, కాన్స్టెంట్ c వాల్యూ 4 అయింది. Discriminant is equal to b² - 4ac. అంటే -4√3² - 4 × 3 × 4 అవుతుంది అనమాట. 4² అంటే 16, √3² అంటే 3 అవుతుంది. ఇక్కడ 16 3 = 48, ఇక్కడ కూడా 16 3 = 48 -48, 0 అయింది కాబట్టి డిస్క్రిమినెంట్ 0 అయింది కాబట్టి ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. ఈక్వల్ రియల్ రూట్స్. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావ్ ఈక్వల్ రియల్ రూట్స్ అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈక్వేషన్ చూస్తే కనుక 2x² - 6x + 3 = 0. x² కోఎఫిషియంట్ a వాల్యూ 2 అవుతుంది, x కోఎఫిషియంట్ b వాల్యూ -6 అవుతుంది, c వాల్యూ 3 అయింది. Discriminant is equal to b² - 4ac. అంటే -6² - 4 × a అంటే 2, c అంటే 3. 6 6 = 36 -4 2 = 8, 8 3 = అంతా 24 అవుతుంది. అంటే 8 అయింది. 8 అంటే మోర్ దాన్ 0 కాబట్టి సో 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి అని చెప్తాం. 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి అని రాసేసుకోవచ్చు. 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.3లో సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ వాల్యూ ఆఫ్ k if quadratic equation has 2 equal real roots అని అడిగారు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కనుక ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాను నేను. 2x² + kx + 3 = 0. కావాలంటే రాసుకునే ఇబ్బంది ఏం లేదు. కంపేర్ విత్
ax square plus bx plus c is equal to 0 తో కంపేర్ చేస్తే a ప్లేస్ లో 2 ఉంది, b ప్లేస్ లో k ఉంది, c ప్లేస్ లో 3 ఉంది. డిస్క్రిమినెంట్ is equal to ఫార్ములా b square minus 4ac is equal to 0 అవుతుంది. ఎందుకంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి. సో ఈక్వల్ రూట్స్ అని ఇచ్చారు కాబట్టి ఈక్వల్ రూట్స్ అయితే డిస్క్రిమినెంట్ ఖచ్చితంగా ఏమవుతుందంటే 0 అవుతుంది. b స్క్వేర్ అంటే k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 2, c అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 0. 4 2 = 8, 8 3 = 24, మైనస్ 24 అటు వెళ్తే ప్లస్ 24 అవుతుంది. సో కి స్క్వేర్ అటు వెళ్తే కనుక రూట్ అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ అని రాసుకోవచ్చు. 4 6 = 64 కాబట్టి 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2√6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తే kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. జాగ్రత్తగా ఇంటూ చేస్తే kx స్క్వేర్ మైనస్ 2kx ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే a వాల్యూ k అవుతుంది, b వాల్యూ మైనస్ 2k అవుతుంది, c వాల్యూ 6 అవుతుంది. సో ఈక్వల్ రూట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఈక్వల్ రూట్స్ ఉంటాయో అప్పుడు డిస్క్రిమినెంట్ b స్క్వేర్ మైనస్ 4ac ఏమవుతుందంటే 0 అవుతుంది. మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ k ఇంటూ c అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 0. 4k స్క్వేర్ మైనస్ 24k ఈజ్ ఈక్వల్ టు 0. 4k కామన్ తెస్తాను, ఇక్కడ k మిగులుతుంది. 4 టేబుల్ ఇందులో 6 టైమ్స్ కాబట్టి 6 ఉంటుంది. అంటే 4k 0 అయితే k ఈజ్ ఈక్వల్ టు 0/4 0 అవుతుంది. k minus 6 0 అయితే k వాల్యూ మైనస్ 6 అయితే ప్లస్ 6 అవుతుంది. therefore k ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 6, k వాల్యూ 0 కానీ 6 కానీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. k వాల్యూ 0 కానీ 6 కానీ అయింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే రూట్స్ కి ఫార్ములా తెలుసుకోవాలి. రూట్స్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b square minus 4ac by 2a. So roots of a quadratic equation ax square plus bx plus c is equal to 0 or x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a. ఈ ఫార్ములా ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 9 చూద్దాం. ఏమని అడిగారంటే కనుక ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x square minus 2x plus 1/3 is equal to 0. Hence find the nature of the roots, find them if they are real అని అడిగారు. సో నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రియల్ అయితే కనుక రూట్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటో రాస్తాను చూడండి. ఆ ఈక్వేషన్ 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏ వాల్యూ అంతా 3 అవుతుంది, b వాల్యూ మైనస్ 2, c వాల్యూ 1/3. సో ముందు మనం దీంట్లో డిస్క్రిమినెంట్ కనుక్కుంటే b స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ c అంటే 1/3. 3 3 క్యాన్సిల్, 2 స్క్వేర్ అంటే 4, 4 మైనస్ 4 0 కాబట్టి రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. రూట్స్ ఈక్వల్ అవుతాయి, రియల్ అవుతాయి అన్నమాట. సో ఈక్వల్ రియల్ అవుతాయి కాబట్టి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac by 2a. సో మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac అంటే 0 అవుతుంది, బై 2a అంటే 2 ఇంటూ 3 అంటే 2/6 అవుతుంది అనమాట. ప్లస్ 0 పెట్టవచ్చు, మైనస్ 0 పెట్టవచ్చు కాబట్టి 2/6 2 టైమ్స్ రాసుకోవాలి. సో 2 టేబుల్ ఇక్కడ 1 టైం, ఇందులో 3 టైం కాబట్టి రూట్స్ ఏమవుతాయి అంటే కనుక 1/3 1/3 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 8 మనకి క్రిటికల్గా ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఈ ప్రాబ్లం మీకు చూపిస్తాను, అది జాగ్రత్తగా చదువుతాను చూడండి. ఎగ్జాంపుల్ 8 అనమాట. ఏ పోల్ హ్యాస్ టు బి ఎరెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఏ బౌండరీ ఆఫ్ ఏ సర్క్యులర్ పార్క్ ఆఫ్ డయామీటర్ 13 meters in such a way that the difference of the distance from two diametrically opposite fixed gates A and B on the boundary is 7 meters. It is possible to do so if as at what distance from the two gates should be pole erected అని అడిగారు. అంటే అక్కడ అడిగినటువంటి విషయం ఏంటంటే కనుక ఒక
సర్క్యులర్ పార్క్ ఉంది. సర్క్యులర్ పార్క్ లో డయామెట్రికల్ గా ఒకదానికొకటి ఆపోజిట్ గా 2 గేట్స్ అయితే ఉన్నాయి. సో ఇది గేట్ బి అనుకున్నాము, ఇది గేట్ ఏ అనుకున్నాము. సో ఈ డయామీటర్ అంతా ఇచ్చారంటే కనుక 13 మీటర్స్ అని ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఏమంటున్నారంటే కనుక ఈ గేట్స్ దగ్గర నుంచి ఒక పాయింట్ ఉందంట. ఆ పాయింట్ ఇక్కడ నేను ఏదో పి అనుకుంటాను. సో ఆ పాయింట్ ని పి అనుకున్న తర్వాత వాటి మధ్య డిస్టెన్స్, ఆ పాయింట్ పి దగ్గర నుంచి ఆ గేట్స్ మధ్య ఉండేటువంటి డిస్టెన్సెస్ లో డిఫరెన్స్ ఎంత అంటే కనుక 7 ఉందంట. అయితే ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే బి అనే గేట్ నుంచి ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఉంటే అదే ఏ అనే గేట్ నుంచి పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉందనుకుంటాను, 7 అనే డిస్టెన్స్ లో. 7 ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి x + 7 అని అనుకుంటాను. సో డయామీటర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 13 మీటర్స్ అని రాస్తాము. లెట్ బీపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే కనుక ఏపీ ఎంత అవుతుందంటే x + 7 అవుతుంది. ఆల్రెడీ యూ నో దట్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ అని రాస్తాము. అంటే 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అంటే x + 7 హోల్ స్క్వేర్ ప్లస్ బీపీ అంటే x స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 2ab అంటే 2 7 = 14x ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ లేని ఉన్నాయి కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ 14x ప్లస్ 169 అటు వెళ్తే -169 ప్లస్ 49 ఉంది కాబట్టి -120 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 2 టేబుల్లో డివైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 7x -60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో ఏ వాల్యూ ఎంత 1, బి వాల్యూ ఎంత 7, సి వాల్యూ ఎంత -60. డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ -4ac అంటే 7 స్క్వేర్ మైనస్ 4 × 1 × c అంటే -60. 49 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 240 289 అయింది. సో రూట్స్ ఆర్ రియల్ కాబట్టి రూట్స్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా -b ± √b² - 4ac/2a. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా b వాల్యూ మనకి ఇక్కడ -b అంటే కనుక ఇక్కడ రాసాం కదా 7 కాబట్టి -7 ± √289/2a అంటే 2 × a అంటే 1. సో -7 ± 289 రూట్ అంటే 17 అవుతుంది. సో -7 + 17 అంటే ఎంత అవుతుందంటే కనుక 10 అవుతుంది. 10/2 ఒక ఆప్షన్ వస్తుంది. -7 - 17 అంటే కనుక -24/2 అదొక ఆప్షన్ వస్తుంది. x వాల్యూ 5 అవుతుంది, -12 అవుతుంది. డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి కాబట్టి దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటే x + 7 ఎంత అవుతుందంటే కనుక 12 అవుతుంది. అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్స్. గేట్ దగ్గర నుంచి ఏపీ అనే గేట్ నుంచి ఆ పాయింట్ డిస్టెన్స్ 12 మీటర్స్, బి అనే గేట్ నుంచి ఆ పాయింట్ డిస్టెన్స్ 5 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.3లో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్ టు డిజైన్ ద రెక్టాంగులర్ గ్రో whose length is twice its breadth and the area is 800 meters square. If so, find the length and breadth అని అడిగారు. అంటే ఒక రెక్టాంగులర్ గ్రో ఉంది. ఆ రెక్టాంగులర్ మ్యాంగో గ్రో ఏదైతే ఉందో ఆ మ్యాంగో తోట, మామిడి తోట ఏదైతే ఉందో దాని యొక్క బ్రెడ్త్ కన్నా లెంత్ ట్వైస్గా ఉంటుందంట. అయితే ఏరియా 800 అని ఇచ్చారు. లెంత్ బ్రెడ్త్ కనుక్కోమన్నారు, అది పాసిబుల్ అయితే కనుక. సో దానికోసం ఇక్కడ నేను రెక్టాంగులర్ మ్యాంగో గ్రోని గీద్దాం ఇక్కడ జనరల్గా. సో థర్డ్ ప్రాబ్లం కదా ఇది. సో బ్రెడ్త్ కన్నా లెంత్ డబల్ ఉంటుంది అన్నారు కదా, బ్రెడ్త్ x అనుకుంటే లెంత్ ఏమవుతుందంటే కనుక 2x అవుతుంది. సో చూద్దాం. సో మ్యాంగో గ్రోకి బ్రెడ్త్ x అనుకున్నాను. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాను. సో లెంత్ ఏమవుతుందంటే l ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. ఏరియా ఎంత ఇచ్చారు, 800 మీటర్స్ స్క్వేర్ అని ఇచ్చారు. ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 800. లెంత్ అంటే 2x ఇంటూ బ్రెడ్త్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 800. 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 800. 2 ఇంటూ చేస్తున్నాడు, ఎంత డివైడ్ చేస్తే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. x ఈక్వల్ స్క్వేర్ ఇట్ వెళ్తే ± √400 అంటే +20 అవ్వచ్చు లేదా -20 అవ్వచ్చు. సో ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి 20 తీసుకుంటాం, ఎందుకంటే మెజర్మెంట్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎప్పుడు కూడా. దేర్ఫోర్ బ్రెడ్త్ డైరెక్ట్గా 20 అని చెప్పచ్చు, కానీ ఇక్కడ
ఇది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని అడిగారు కాబట్టి ఇలా కాకుండా ఈక్వేషన్ ఫామ్ లో ఉండి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. డైరెక్ట్ గా కూడా చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఎక్స్ స్క్వేర్ కోషియంట్ ఏ వాల్యూ అంతా 1, ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి బి వాల్యూ 0, కాన్స్టెంట్ సి వాల్యూ -400. సో డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac అంటే 0 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ -400, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1600 అయింది. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ అవుతాయి, డిస్టింక్ట్ అవుతాయి, ఎందుకంటే పాజిటివ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మైనస్ బి వాల్యూ ఎంత అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఎంత 1600/2a అంటే 2 ఇంటూ 1 అనమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1600 రూట్ ఎంత 40 అవుద్ది, 40/2 ప్లస్ ఆర్ మైనస్ 40/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 20 అవుతుంది. కానీ మనం ఇప్పుడు కూడా +20 తీసుకుంటాం కాబట్టి దేర్ఫోర్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 20 meters. మరి లెంత్ ఎంత అన్నారు, లెంత్ 2x అన్నారు కాబట్టి 2 ఇంటూ 20, 220 = 40 meters. సో 20 డబల్ చేస్తే 40 వచ్చింది, అంటే బ్రెత్ డబల్ చేస్తే లెంత్ వచ్చింది. ఏరియా చేస్తే 20 40 ఎంత అవుతుంది, 800 అవుతుంది కాబట్టి సో సరిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఈజ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ పాసిబుల్, ఇఫ్ సో డిటర్మైన్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ఈ కింద ఇచ్చినటువంటి సిచ్యువేషన్ పాసిబుల్ అయితే కనుక ప్రజెంట్ ఏజ్ కనుక్కోమన్నారు. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 friends ఈజ్ 20 years. ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క ఏజెస్ యొక్క టోటల్ 20 years అంట. 4 years ఎగో 4 years బ్యాక్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ఏజెస్ అంతా 48 అంట. వాటిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 4లో ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 friends ఎంత అన్నారు, టోటల్ చేస్తే 20 అన్నారు కాబట్టి ఒకళ్ళు ఎక్స్ అనుకుంటే ఇంకొకరు ఏజ్ 20 మైనస్ ఎక్స్ అవుతుంది. 4 years ఎగో వాళ్ళ ప్రొడక్ట్ అంతా 48 అన్నారు, అంటే ఎక్స్ మైనస్ 4. ఇక్కడ 4 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 16 మైనస్ ఎక్స్ అవుతుంది. సో గివెన్ దట్ 4 years ఎగో వీళ్ళిద్దరు ఏజెస్ని కనుక ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 48 రావాలి. 16 ఇంటూ ఎక్స్ 16x ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 16 4 = 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 48 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x ప్లస్ 48 ఇటు వస్తే -48 అవుతుంది. సో -48 కనుక యాడ్ చేస్తే, సో ఇక్కడ +48 ఇటు వస్తే -48 యాడ్ చేస్తే కనుక -100 అవుద్ది. 8కి 4 కలిపితే 12 కాబట్టి -112 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 220x ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను నేను. బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ అంటే -20 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే ఎంత 112, బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, ఇది 400 అవుతుంది, మైనస్ ఇది 448 అయింది, అంటే -48 అయింది, లెస్ దాన్ 0. రూట్స్ ఆర్ నాట్ రియల్. రియల్ అయితేనే ఇచ్చిన సిచ్యువేషన్ పాసిబుల్ అవుద్ది. మరి రూట్స్ ఆర్ నాట్ రియల్ అన్నాం కాబట్టి దేర్ఫోర్ గివెన్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇచ్చిన సిచ్యువేషన్ అయితే పాసిబుల్ అవ్వదు. పాసిబుల్ ఎప్పుడైతే అవ్వలేదు ఇంకా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. Is it possible to design a rectangular park of perimeter 80 meters and the area 400 meters square? If so, find the length and breadth అని అడిగారు. రెక్టాంగులర్ పార్క్ కి పెరిమీటర్ 80 ఇచ్చారు, ఏరియా 400 ఇచ్చారు. అది ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే కనుక లెంత్ బ్రెడ్త్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ రెక్టాంగులర్ పార్క్ ఇది ఏరియా ఎంత ఇచ్చారంటే మనకి 400 meters square ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 5 అన్నమాట ఇది. పెరిమీటర్ ఎంత ఇచ్చారంటే కనుక 80 meters ఇచ్చారు. పెరిమీటర్ 80 meters ఇస్తే కనుక పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే జనరల్గా లెంత్ ప్లస్ 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కాబట్టి 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 80.
2 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇది ఎంత డివైడ్ చేస్తే కాబట్టి లెంత్ బ్రెత్తో కలిపితే ఎంత అవుతుందంటే 40 అవుతుంది. సో అంటే మనం ఇప్పుడు ఇందులో బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. సో అప్పుడు లెంత్ ఎంత అవుతుందంటే కనుక, సో బ్రెత్ ఎక్స్ అనుకుంటే లెంత్ ఎంత అవుతుందంటే 40 మైనస్ బ్రెత్ కాబట్టి 40 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇది ఎక్స్, ఇది 40 మైనస్ ఎక్స్. సో ఏరియా ఎంత ఇచ్చారు, 400 అని ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 400. 40 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400 అంటే 40x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400. మైనస్ ఎక్స్ స్క్వేర్ వెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 40x వెళ్తే మైనస్ 40x అవుతుంది. అలాగే అక్కడ ఉన్న 400ని ప్లస్ 400 అని రాస్తాం. ఇందులో ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ 40, సి వాల్యూ 400. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక బి స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ 40 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 400 అంటే 1600 మైనస్ 1600. దీని వాల్యూ ఎంత అవుతుంది, 0 అయింది. అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. సో రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అంటే మైనస్ ఆఫ్ బి అంటే ఇక్కడ మైనస్ 40 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 0 ఇది 2a అంటే అంతా 2 ఇంటూ 1 2 అవుతుంది అనమాట. అంటే 40 బై 2 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 బై 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ అవుతుంది అనమాట. 2 ఆన్సర్స్ వస్తే 2 20 మీటర్స్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో బ్రెత్ ఎంత అవుతుంది, బ్రెత్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి 20 మీటర్స్ అవుతుంది. లెంత్ ఎంత అవుతుంది, లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ ఎక్స్ కాబట్టి 40 మైనస్ 20 అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ అవుతుంది. అంటే రెక్టాంగిల్ కింద ఉండాల్సింది కాస్త స్క్వేర్ అవుతుంది అనమాట. ఎందుకంటే లెంత్ బ్రెత్ రెండు ఏమవుతుంది, ఇక్కడ ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ వీడియోస్ ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మనకి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి మరిన్ని వీడియోస్ ఇంకా సైన్స్లో కానీ అలాగే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ సైన్స్కి సంబంధించిన వీడియోస్ కానీ చేయాలంటే మీ యొక్క ఎంకరేజ్మెంట్తోనే ఇంకా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.